శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ దైవభక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా 30వ తారీఖు ఆగస్టు 2020 సంవత్సరం నుండి 5వ తారీఖు సెప్టెంబర్ 2020 సంవత్సరము ఈ వారంలో ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి అన్న అంశాన్ని తెలుసుకుందాము. ఒక మారు మనం ఈ వారంలో గ్రహ సంచారాన్ని చూసినట్లయితే మేషంలో కుజ సంచారము, మిథునంలో శుక్రరాహుల సంచారము, ఇక సింహంలో రవిబుధుల సంచారము, ధనస్సులో గురుకేతువుల సంచారము, ఇక మకరంలో శని సంచారము జరుగుతుంది. మరలా 1వ తారీఖు నుండి శుక్ర సంచారం మిథునం నుంచి కర్కాటకానికి రావడము, మరలా 3వ తారీఖు నుండి మీకు బుధ సంచారము సింహం నుండి కన్యకి స్వక్షేత్రంలోకి రావడానికి జరుగుతున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే కుజ సంచారము, మరలా రాహు సంచారము, మరలా ఈ బుధ సంచారము, ఇక శని సంచారము వాటి యొక్క స్వక్షేత్రాల్లో జరుగుతున్నాయి. వీటి వలన ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ఒకసారి మనం తెలుసుకుందాము. ఇక ఈ 1వ తారీఖు నుంచి ఏదైతే ఉందో ఈ శుక్రుడు మిథునం నుంచి కర్కాటకానికి రావడము, మరలా 3వ తారీఖు నుంచి బుధుడు రవితో కలిసి ఉండి సింహంలో అక్కడి నుండి ఆయన స్వక్షేత్రం ఉచ్చక్షేత్రంలోకి కన్యలోకి రావడము ఈ సంచారం జరుగుతోంది. ఇక చంద్రుడు వచ్చి మకరంలోను, కుంభంలోను, మీనంలోను సంచారం జరుగుతుంది ఈ వారం అంతా కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుజుడు, తర్వాత రవి, బుధుడు, తర్వాత శని వాటి యొక్క స్వక్షేత్రాల్లో ఇవి సంచారం చేస్తున్నాయి. వీటి వలన ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాము. ఇక అందులో మొట్టమొదటగా మేషరాశి. ఇక ఈ మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు చూడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. చాలా మంచి వాతావరణం ఏర్పడుతుంది వీళ్ళ చుట్టూ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి రావడము, ఎవరైనా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అంటే కనుక చాలా మంచి కాలంగా ఉంది ఈ వారం అంతా అని చెప్పుకోవచ్చు. మనకి వీళ్ళకి ఒక గుర్తింపు లభించడానికి, ఏదైనా గతంలో కాస్త అలసట నుంచి బయటపడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఏదైతే గతంలో కాస్త డబ్బు అధికంగా ఖర్చు అయ్యిందో అది ఈ వారం అంత ఖర్చు అవ్వకుండా ఉండడానికి, డబ్బు నిలవ ఉండడానికి ఈ వారం అంతా కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. మరలా వీళ్ళకి బంధుమిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త కొత్త మిత్రుల్ని వీళ్ళు కలుస్తూ ఉంటారు, కొత్త స్నేహితులు కలుగుతూ ఉంటారు ఈ వారంలోనూ. వాళ్ళ వలన తర్వాత వీళ్ళకి చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక స్త్రీల దగ్గరికి వచ్చినట్లయితే కనుక స్త్రీలకు కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడము, ఇక వీళ్ళకి ఒక గుర్తింపు లభించడము సంఘంలోనూ సమాజంలోనూ కూడాను. వీళ్ళకంటూ ఏదైతే ఒక మార్పు కావాలి అనుకుంటున్నారో, వీళ్ళు ఏ విధంగా కావాలనుకుంటే ఆ మార్పు రావడానికి చాలా మంచి కాలంగా ఈ వారం అంతా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉంటున్నారో సఖ్యత బాగుంటుంది, సఖ్యత పెరుగుతుంది. మీరు ఆ విధంగా ఎదరికి వెళ్తూ ఉండండి. ఏమైనా చిన్న చిన్న కలతలు ఉంటే కనుక కూర్చుని చర్చించుకోండి, సఫలీకృతం అవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఎవరైతే వివాహానికి ప్రయత్నిస్తున్నారో ఈ వారంలో ప్రయత్నించుకోండి, అవి సఫలీకృతం అవడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక మీరు కొత్త వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరే చాలా మంచి కాలంగా ఉంది ఈ వారంలోనూ. ఇక మీకు బ్యాంకు రుణాలు సరైన సమయానికి రావడం వల్ల ఆనందంగా గడుపుతారని కూడా ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే మీరు ఒక గృహ నిర్మాణమైనా సరే, ఇల్లు మారతాము అనుకున్నా సరే ఈ వారం చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ వారాన్ని ఉపయోగించుకుంటూ ఉండండి. ఇక ఈ మేషరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే కనుక 1వ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీకు బాగా కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే మీకు సోమవారము, బుధవారము, గురువారము, మరలా శుక్రవారం బాగా కలిసి వస్తున్నాయి. ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి.
ఇక ఈ మేషరాశి వారు ఈ వారం అంతా చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక, చాలా విశేషమైన పరిహారం ఏమిటి అంటే కనుక, మీరు గోశాలకు వెళ్ళడము, లేదా ఆవులు మాకు దగ్గరలోనే ఉన్నాయనుకుంటే ఆవుల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా మీరు తోటకూరని వాటికి పెడుతూ ఉండాలి. గురువుగారు, మేము ఇంత సిటీలో ఉంటున్నాము, మాకు తోటకూర పెట్టడానికి ఆవులకి ఆస్కారం లేదు అనుకుంటే కనుక గోశాల ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అది కూడా మాకు కుదరట్లేదు అనుకుంటే కనుక మీ దగ్గర ఇంటి దగ్గర ఏవైనా మనకి కుక్కలు అంటూ ఉంటాం కదా, కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకి మీరు ఏం చేస్తారంటే కనుక చపాతీలని చేసి ఆ చపాతీలను పెడుతూ ఉండండి. ఇక మీకు గోశాల దగ్గరలో ఉంది అనుకుంటే కనుక గోవులకి తోటకూరని ఈ వారం అంతా కూడా సమర్పించండి. ఈ మంచి పరిహారం మీకు ఈ వారం అంతా కూడా ప్రతి పనిలోనూ విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడతాయి. వృషభ రాశిని చూసుకున్నట్లయితే కనుక ఈ వారము చాలా మంచి కాలంగా ఉంది వీళ్ళకి. వీళ్ళు మాత్రం ఈ వారం గత వారం నుంచి కూడా అదే చెప్పడం జరుగుతుంది. ఏదైతే మెదడులో ఒక ఆలోచన తిరుగుతూ ఉంటుందో దాన్ని వాళ్ళు బయటికి తీసేయడం చాలా ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. ఏదో ఒక ఆలోచన విధానంలోని వలన ఎక్కువ ఆలోచించడం వలన అనారోగ్య సమస్యలకి దారి తీయడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకోండి, ఆలోచించకండి. ఎందుకంటే చాలా మంచి కాలంగా ఉంది వారమంతా కూడా. మీకు కూడాను సహాయ సహకారాలు అందుతాయి. కరెక్ట్ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీ బంధుమిత్రులు వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా గడుపుతారు. కానీ ఏదో ఒక ఆలోచన ఉండడం వలన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక ఈ వృషభ రాశి వారికి బ్యాంకు రుణాలు ఏమైనా అవసరం అవుతాయి అనుకుంటే కనుక ప్రయత్నించుకోండి. అవి కూడా సఫలీకృతం అవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఈ వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా గడుపుతారు. సహాయ సహకారాలు అందడం వలన ఒక ఆలోచన విధానం ఏదో ఒకటి వీళ్ళని కాస్త మెదడుని తినేస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక శుభవార్తలు కూడా వింటారు ఈ వారంలోనూ. చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఏవైనా కొత్త వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరే సరైన సమయంగా ఉంది వారం అంతా కూడాను. ఇక మీరు ఏదైనా వివాహాది కార్యక్రమాలు మేము ప్రయత్నించుకుందాము అనుకుంటే కనుక ప్రయత్నించుకోండి. సఫలీకృతం అవ్వడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి ఈ వారంలో. కాబట్టి ప్రతిదీ బాగుంది. మీ ఆలోచనలు తప్ప అధికంగా ఆలోచించడమే ఈ వారము ఈ వృషభ రాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణము. అది కాకుండా మిగతావన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ వృషభ రాశిలో స్త్రీలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక వీళ్ళు గత కొంతకాలంగా ఒక బ్యాక్ పెయిన్ అవనివ్వండి, గ్యాస్ట్రిక్ పెయిన్ అవనివ్వండి, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో అందులోంచి బయటపడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. చాలా అద్భుతమైన కాలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగుంటుంది. గతంతో పోలిస్తే కనుక ఇప్పుడు సఖ్యత పెరుగుతోంది. కాబట్టి మీరు ఆ సఖ్యతని పెంపొందించుకుంటూ ఎదరికి వెళ్ళండి తప్పితే చిన్న చిన్న కలతలు వచ్చినా సరే కూర్చుని చర్చించుకోండి, కానీ దాన్ని పెద్దది చేసుకోకండి, పెద్ద గొడవలుగా మార్చుకోకండి. దానివలన మనమే చులకనవుతాం అనే ఒక ఆలోచనలోకి రండి. దానివలన చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి 9వ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం కలిసి వచ్చే రోజులను చూసుకుంటే విశేషంగా వీళ్ళకి మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారము కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక ఈ వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక మీరు ఈ వారంలో ఎక్కడ వృద్ధాశ్రమం ఉంటే అక్కడ వృద్ధాశ్రమానికి వెళ్ళి మీ చేతనైనంత మీరు సహాయం చేయాలి. ఎలా అంటే ఒక కూరగాయలు అవనివ్వండి, ఒక బియ్యం అవనివ్వండి. డబ్బులు ఇచ్చి వచ్చేయడం కాదు, మా దగ్గర డబ్బులు ఉన్నాయండి సమయం లేదు అని మాత్రం అనకండి. సమయం కుదుర్చుకోండి. కాస్త సమయాన్ని కుదుర్చుకుని మీ చేతులతోటి బియ్యం అవనివ్వండి, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏం అవసరం అవుతాయో కనుక్కొని వృద్ధాశ్రమంలో ఇవ్వడం వలన ఈ వారం మీకు చాలా జయాల శాతం పెరగడానికి, విజయాల శాతం పెరగడానికి చాలా ఆస్కారాలు కనపడుతున్నాయి. మిథున రాశి. ఇక ఈ మిథున రాశి వరకు చూసుకున్నట్లయితే కూడా
చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ వారంలోనూ. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త వహించండి. వాళ్ళ సఖ్యత తగ్గడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాస్త చిన్న చిన్న గొడవలు అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. మధ్యవర్తుల వాళ్ళని కూడా గొడవలు అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి మధ్యవర్తులను ఎవరిని కూడా మీరు మీ మధ్యలోకి రానివ్వకండి. మీరే మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోండి. అవి సఫలీకృతం అవడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. కానీ ఈ వారం కాస్త అధికంగా గొడవలు జరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ మిథున రాశి వారికి ఈ ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ప్రతి పనిలోనూ సఫలీకృత, అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవడము, ఇక విజయాల శాతం పెరగడము, వీళ్ళకంటూ ఒక గుర్తింపు లభించడం వలన చాలా ఆనందంగా సంఘంలోనూ సమాజంలోనూ గడుపుతారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఈ వారంలో ఎవరికో ఒకరికి సహాయం చేయాలి అనే ఒక గుణం ఏర్పడుతుంది. అది చాలా మంచి అలవాటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి రావడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో మీ వృత్తులు మీ వ్యాపారాలు కూడా సఫలీకృతమే అవుతాయి. విజయాల శాతం పెరుగుతున్నాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కాస్త డబ్బు ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అధికంగా ఖర్చు రావడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ పరంగా కూడా తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండండి. ఇక కొత్త వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరే సరైన సమయంగా ఉంది. ఎవరైతే వివాహాది కార్యక్రమాల్లోకి ఎదరికి వెళ్దాం అనుకుంటున్నారో కాస్త వాయిదా వేసుకోండి ఈ వారంలోనూ. ఈ వారం ఆ పరంగా కూడా కాస్త అనుకూలత లేదు. కాబట్టి వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్త్రీలకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఇరుగు పొరుగు వారితో ఏమైనా చిన్న కలతలు ఉంటే అవి కూడా తొలగిపోవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే విశేషంగా వీళ్ళకి 8వ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే వీళ్ళకి సోమవారము, మంగళవారము, గురువారము బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక ఈ వారం అంతా కూడా యథాశక్తిగా మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక మీరు ఈ వారంలో ఎవరికైనా సరే మీరు ఒక 2 రోజులు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి భోజనాన్ని పెట్టాలి. అది ఈ వారంలో ఏదో రోజైనా పర్వాలేదు, ఒక 2 రోజులు మాత్రం వృద్ధ బ్రాహ్మణుడికి భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. మాకు వృద్ధ బ్రాహ్మణులు లేరండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము ఎవరిని ఇంటికి వచ్చి మేము ఇలా భోజనాలు పెట్టలేము అనుకుంటే కనుక ఎక్కడైనా సరే అన్నదానానికి మీరు మీ శక్తి మేరకు మీరు ధనాన్ని ఇవ్వచ్చు అక్కడ. ఈ వారం ఇలా చేయడం వలన మీ విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారము అనుకూలమైన వాతావరణమే ఏర్పడుతోంది. కానీ కాస్త అలసటగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వారం అంతా కూడా పని ఒత్తిళ్ళ వలన అలసటగా ఫీల్ అవుతారు. ఆ పని ఒత్తిడి కూడా మీ మంచికే. ఇక వృత్తి వ్యాపారాల్లో పని ఒత్తిడి అవనివ్వండి, ఏవైనా అవనివ్వండి, అది ఈ వారం కాస్త ఎక్కువైనా కంగారు పడకండి. అది మీ బంగారు భవిష్యత్తుకి బాగుండడానికే అని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే కనుక ఇలా ఈ వారం మీరు కష్టపడ్డము, ఇక వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పై అధికారులు, ఈ ఉద్యోగస్తులు అవనివ్వండి, ఏదైతే ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళ పై అధికారులు వీళ్ళని గుర్తించడము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత కష్టమైన ఈ వారం ఓర్చుకుంటూ పని చేస్తూ ఉండండి. అది మీకు మీ భవిష్యత్తులోనూ చాలా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతోంది. ఇది గమనించగలరు. ఇక తర్వాత వీళ్ళకి ఇది పక్కన పెడితే కనుక ఇక మిగతావన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది వారం అంతా అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, వీళ్ళు అనుకున్న పనులు సమయానికి పూర్తవడం వలన చాలా ఆనందంగా గడుపుతారు ఈ వారం అంతా అని కూడా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారం ఏమైనా కొత్త వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా చాలా సరైన సమయంగా ఉంది. కాబట్టి ఆ ప్రకారం చేసుకోండి. మీకు బ్యాంకు రుణాలు కూడా రావడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి ప్రయత్నించుకున్న వారికి. ఇక బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా గడుపుతారు, సహాయ సహకారాలు అందుతాయి, శుభవార్తలు వింటారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం అంతా అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే వివాహాది కార్యక్రమాల కోసం ప్రయత్నించుకుంటున్నారో ప్రయత్నించుకోండి, సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న
మీకు కావలసిన విషయము ఒక శుభవార్తగా మీ చెవిన పడడం వలన చాలా ఆనందంగా గడుపుతారు ఈ వారం అంతా అని చెప్పుకోవచ్చు. స్త్రీల దగ్గరకు వచ్చినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. మీకంటూ సంఘంలోనూ సమాజంలోనూ ఒక గుర్తింపు రావడానికి ఆస్కారం కనపడుతుంది. భార్యాభర్తల విషయానికి వస్తే కనుక సఖ్యత బాగుంటుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న కలతలు ఉంటే కనుక కూర్చొని చర్చించుకోండి, సఫలీకృతం అవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే 3వ సంఖ్య బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే కనుక మీకు విశేషంగా బుధవారము, శుక్రవారము, శనివారము, ఆదివారము బాగా కలిసి వస్తున్నాయి. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక మీరు ఈ వారం అంతా కూడా చేయాల్సిన పరిహారం ఏమిటంటే కనుక పశుపక్షాదులకి ఆహారాన్ని పెట్టాలి. ఏమి ఆహారంగా పెట్టాలి అంటే కనుక మీరు ఒక అన్నం ముద్దను తీసుకుని అందులో కాస్త బెల్లాన్ని కలిపి ఆ రెండిట్లోనూ నెయ్యి వేసి దాన్ని పశుపక్షాదులకు తినిపించండి. మీకు ఇంట్లో ఆవులు అవి ఉన్నాయంటే ఆవులకు తినిపించవచ్చు, లేదా పక్షులు వస్తూ ఉంటాయి మీ ఇంటికంటే కనుక ఆ పక్షులకు కూడా ఆహారంగా వేస్తూ ఉండొచ్చు. మీకు ఎలా వీలైతే ఈ పశుపక్షాదులకి ఇలా చేయడం వలన ఈ వారం అంతా కూడా విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి ఈ కర్కాటక రాశి వారికి. రాశి ఇక ఈ సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఈ సింహరాశి వారికి అద్భుతంగానే ఉంది, అలాగే ఉంటుంది. ఎలాంటి మార్పులు ఉండవు ఈ వారం అని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి మార్పులు ఉండవంటే కనుక కొంతమందికి డబ్బు వస్తూనే ఉంటుంది, అలా ఖర్చు అవుతూనే ఉంటుంది. కొంతమందికి ఆలోచన విధానం ఎక్కువ అవుతూ ఉంటుంది, ఆ విధానం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలా గత వారం ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది తప్పితే ఎలాంటి మార్పులు లేవని చెప్పుకోవచ్చు. కానీ మంచి ఫలితాలే కలుగుతున్నాయి, ఆ పరంగా మాత్రం బాగుంది అని కూడా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల్లోనూ మీకంటూ ఒక గుర్తింపు లభించడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా గడుపుతారు, కుటుంబ సభ్యులతోటి కూడా చాలా ఆనందంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు గత కొంతకాలంగా ఏదైతే కొన్ని ఆలోచనలు చేస్తారో అవన్నీ కూడా ఈ వారం సఫలీకృతం అవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక మీరు వృత్తి వ్యాపారాల్లోనూ అభివృద్ధి కోసం ఎవరైతే ప్రయత్నించుకుంటున్నారో చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీకు సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పుకోవచ్చు. బ్యాంకు రుణాలు సరైన సమయానికి రావడం వలన ఈ వారం ప్రయత్నించుకోండి, బాగుంటుంది. ఇక ఎవరికైతే మీరు అప్పు ఇచ్చి ఉన్నారో వసూలు చేసుకోవడానికి కూడా మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఈ వారము. కొత్త వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరైన సమయంగా ఉంది, అది కూడా చూసుకుంటూ ఉండండి. ఎవరైతే స్త్రీలు ఉన్నారో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇరుగు పొరుగు వారితోటి ఏమైనా కలతలుంటే అవి తొలగిపోవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు లభించడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో సఖ్యత బాగుంటుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న కలతలు ఉంటే కనుక కూర్చొని చర్చించుకోండి, సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. మధ్యవర్తులు ఎవరిది అక్కర్లేదు, మీ ఇద్దరు కూర్చొని చర్చించుకుంటే అవి సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఈ సింహరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే 2వ సంఖ్య బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీకు కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే సోమవారం బాగా కలిసి వస్తుంది, బుధవారం బాగా కలిసి వస్తుంది, గురువారం బాగా కలిసి వస్తుంది, మరలా శనివారం కూడా బాగా కలిసి వస్తుంది. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక ఈ సింహరాశి వారి వారం అంతా కూడా చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక ఎవరైతే లేనివారు ఉంటారో ఆలయాల వద్ద ఉన్నవండి ఎక్కడ కనిపించినా సరే లేనివారు ఉంటారో వాళ్ళకి మీ శక్తి మేరకు సహాయం చెయ్యండి. ఈ వారము చాలా మంచి విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడతాయి. ఎందుకు అంటే మనం భగవంతుణ్ణి ఏ విధంగా అయితే స్మరిస్తామో అదేవిధంగా సంఘంలోనూ సమాజంలోనూ కూడా మనం సహాయ సహకారాలు మన వంతు మనం కృషిగా చేస్తూ ఉండడం వలన భగవంతుడి దయ వలన మన జీవితాలు మంచిగా వెళ్ళడానికి, మంచి మార్గంలోకి వెళ్ళడానికి, విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ మీరు ఎదరికి వెళ్ళాలి. కాబట్టి ఇలా చేసుకోవడం వలన మీకు విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాస్త జాగ్రత్త వహించండి. అయినప్పటికీ కూడా
కొన్ని పనుల్లోనూ కొంత మార్పు రావడం వలన మీకు ఆనందంగా గడపడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు కూడా ఎలా గోచరిస్తున్నాయి అంటే కనుక కాస్త ఎదుటివారితోటి గొడవలు కలతలు జరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి. ఈ కన్యా రాశి వారు స్వతహాగానే చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దాన్ని కూడా తప్పు పట్టే ఆస్కారాలు కనపడుతున్నాయి ఈ వారంలో. కాబట్టి మనం తప్పు చెయ్యము, తప్పు చేయకుండా తప్పు పడతారు కాబట్టి కాస్త బాధ కలుగుతుంది. కాబట్టి ఈ వారం అలా గడుస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మాట విధానంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ వారము తది జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్ళండి, బాగుంటుంది. ఇక బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతోటి కాస్త చిన్న చిన్న కలతలు రావడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఎంత ఆనందంగా గడుపుతున్నా సరే కాస్త జాగ్రత్త వహించండి. వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా ఈ వారం వాయిదా వేసుకోండి. వివాహాది కార్యక్రమాలు ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడమే మనం ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. స్త్రీలు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇరుగు పొరుగు వారితోటి కలతలు పెరుగుతాయి, జాగ్రత్త వహించండి. ఇక భార్యాభర్తలు ఎవరైతే ఉంటున్నారో సఖ్యత తగ్గుతోంది, ఆ పరంగా కూడా జాగ్రత్త వహించండి. గతంలో ఉన్న ఏమైనా గొడవలు ఉన్నా సరే ఇప్పుడు అవి పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఇద్దరూ కూర్చొని చర్చించుకోవడం కాకుండా కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోవడం వలన కాస్త తగ్గుముఖం పట్టడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే వీళ్ళకి 4వ సంఖ్య బాగా కలిసి వస్తుంది. ఇక కలిసి వచ్చే రోజులు ఏమిటి అంటే కనుక ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో సోమవారం బాగా కలిసి వస్తుంది, బుధవారం బాగా కలిసి వస్తుంది, మరలా శుక్రవారం బాగా కలిసి వస్తుంది. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే కనుక ఈ రోజుల్లో పెట్టుకోండి. ఈ కన్యా రాశి వారు ఈ వారం అంతా చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక మీరు గోశాలకు వెళ్ళి ఆవుకి పసుపు కుంకాన్ని బొట్టుగా సమర్పించి ఆవుకి నేతి చపాతీలని సమర్పించాలి, వాటికి తినిపించాలి. నేతి చపాతీలు ఎలా చేయాలి అంటే కనుక మీరు మామూలుగా ఇంట్లో చపాతీలు ఎలా చేసుకుంటారో చేసుకుని వాటిని నెయ్యితోటి కాల్చాలి. నెయ్యితో కాల్చి అక్కడ ఆవుకు సమర్పించుకోవడం వలన మీ విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. తులారాశి. ఇక ఈ తులారాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక మిశ్రమ ఫలితాలు ఎందుకు గోచరిస్తున్నాయంటే కనుక అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వారము. కాబట్టి తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక మిగతావి కూడా బాగానే ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కాస్త బంధుమిత్రులతోటి కలతలు పెరిగే సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్త వహిస్తూనే ఉండండి, ఎందుకైనా మంచిది. వృత్తి వ్యాపారాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రతిదీ కూడా వాయిదా వేసుకోవడం ఈ వారం ఉత్తమోత్తమంగా చెప్పుకోవచ్చు. ప్రతి రంగం వారికి కూడా వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, ఏ రంగమైనా సరే వాయిదాలే వేసుకోండి. బ్యాంకు రుణాలైనా వాయిదాలే వేసుకోండి. మీరు ఏవైనా వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా ఏవైనా సరే వాయిదా వేసుకోవడమే ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఏది ఏమైనా వారాంతరంలో మాత్రం శుభవార్తలు వింటారు ఈ తులారాశి వారు. వారం చివరిలో చాలా శుభవార్తలు వినడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ తులారాశిలో అనారోగ్య సమస్యలకి గురవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి అది జాగ్రత్తలు తీసుకోండి. ఏదేమైనా వారం చివరిలో వీళ్ళు కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తల మధ్యన సఖ్యత తగ్గుతుంది. గొడవలు పెరగడానికి, చిన్న చిన్న గొడవలే పెద్ద అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. జాగ్రత్త వహించుకోండి. ఇక ఈ తులారాశి వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే వీళ్ళకి 2వ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి ఈ వారం కలిసి వచ్చే రోజులు చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి గురువారము, శుక్రవారము, శనివారము బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక మీరు ఈ వారం అంతా కూడా చేయాల్సిన పరిహారం ఏమిటంటే కనుక గోశాలకు వెళ్ళి లేదా మీ ఇంటి వద్దనున్నా సరే గోవులు అరటి పండ్లను తినిపించాలి. ఆ అరటి పండ్లను తినిపించడం వలన మీకు ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి తొలగిపోయి విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి.
వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారము అంత అనుకూలమైన వాతావరణమే ఏర్పడుతుంది. ఇక విజయ శాతం పెరగడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఒంటరి పోరాటం చేస్తారు ఈ వారము. ఎందుకు అంటే కనుక అష్టమ రాహువు వలన ఇతరుల సహకారం ఉండదు. మీకు ఉండకపోయినప్పటికీ మీ శక్తిని మీరు తెలుసుకుని విజయాల శాతాన్ని పెంచుకుంటారు. మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ఎదరికి వెళ్తారు. ఈ అష్టమ రాహువు వల్ల ఇబ్బందులు ఏమిటి అంటే కనుక మీరు ఎదుటి వారిని నమ్మవద్దు. వాళ్ళు సహాయం చెయ్యరు. మీరు ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ఎదరికి ప్రయాణం చేయండి. మీ విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇంకా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఈ వారము ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరైన సమయంగానే ఉంది. కానీ జాగ్రత్త వహించుకుంటూనే చేస్తూ ఉండండి. శుభకార్యాలకి చాలా మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఎవరైతే స్త్రీలు ఉన్నారో అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఇరుగు పొరుగు వారితో ఏమైనా కలతలుంటే అవి తొలగిపోవడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక మీ మాటకి ఒక విలువ ఉంటుంది. మీకంటూ ఒక విలువ, ఒక పేరు ప్రఖ్యాతలు కలగడానికి స్త్రీ పురుషులందరికీ కూడా ఈ వారం బాగా కలిసి వచ్చే వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు ఎవరైతే బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించుకుంటున్నారో ప్రయత్నించుకోండి. మీకు అవి కూడా సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక బంధువులతోటి కూడా చాలా ఆనందంగా గడపడానికి, కుటుంబ సభ్యులతోటి సాన్నిహిత్యంగా ఉండడానికి, ప్రతిదీ పాలు పంచుకోవడానికి సరైన సమయంగా ఉంది. ఇక ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో వారు ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి కాలంగా ఉంది. కానీ ఎక్కడో ఎవరో ఒకరు వలన మోసపోతూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్తూ మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ఎదరికి వెళ్ళండి. విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో చిన్న చిన్న కలతలు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. కానీ మరలా కొత్త సమస్యలు రావడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకోండి. ఆ విషయంలోనూ ఎవరిని ఇందాక చెప్పినట్టు ఎవరిని కూడా మధ్యవర్తిని నమ్మవద్దు. దానివలన గొడవలు అవడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. మీకు ఏమైనా కలతలు ఉంటే కనుక మీ ఇద్దరూ కూడా కాకుండా మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని చర్చించుకోండి. సఫలీకృతం అవ్వడానికి, తగ్గుముఖం పట్టడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి 6వ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మీకు కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే మీకు మంగళవారం బాగా కలిసి వస్తుంది, బుధవారం బాగా కలిసి వస్తుంది, శుక్రవారం బాగా కలిసి వస్తుంది, శనివారం కూడా బాగా కలిసి వస్తుంది. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. సఫలీకృతం అవ్వడానికి, విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఈ వారం అంతా మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక మీరు మీ ఇంటి వద్దన ఉన్న కుక్కలకి బన్ అని అంటూ ఉంటాం, లేదా బ్రెడ్ ఏదైనా పర్వాలేదు, వాటిని కాల్చి కాస్త నల్ల కుక్కలు ఉంటే నల్ల కుక్కలకి సమర్పించండి. నల్ల కుక్కలు లేవు అన్న సమక్షంలో మీరు అక్కడ ఏమైనా కుక్కలు ఉన్నా సరే ఆ బ్రెడ్ని కాల్చి ఆ కుక్కలకి వేస్తూ ఉండండి. ఈ పరిహారం వలన కాస్త మీ ఆరోగ్య సమస్యలు, తర్వాత ఎవరైతే మోసం చేద్దాము అనుకుంటారో వాళ్ళ మోసపూరిత తత్వం నుంచి బయటపడడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వారాంతరంలో చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. వారాంతరమే అవసరం లేదు, వారం మధ్యలోంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వారంలో 1, 2, 3 రోజులు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్ళండి. అది కూడా కాస్త ఇరుగు పొరుగు వారితో అవనివ్వండి, మీరు మాట్లాడే విధానం వలన అవనివ్వండి, గొడవలు అవ్వడానికి ఆస్కారాలు కనపడుతూ ఉంటాయి. భార్యాభర్తలు కూడా కాస్త జాగ్రత్త వహించాలి. అదొక్కటి ఇబ్బందికరమైన వాతావరణము. అది కాకుండా మిగతాదంతా కూడా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. సరైన సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఇక భగవంతుని దయ వలన మీకు రావాల్సిన అమౌంట్ ఉంటుందో అవన్నీ కూడా చేతికి రావడం వలన కాస్త ఆనందంగా గడుపుతారు. మొండి బకాయిలు అంటూ ఉంటాం చూసారా, అవి ఏవైనా ఉంటే కనుక వాటిని మీరు తీసుకోవడానికి ప్రయత్నించుకోండి. వెళ్ళి అడగండి, మీ చేతికి రావడానికి కూడా ఆస్కారాలు కనపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.
కాస్త మీరు మాట విధానం జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు ఎవరైనా సరే మీరు మాట జారడం వలన ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది. అందుకు గాను కాస్త మౌనం పాటించుకుంటూ ఈ వారం అంతా గడపండి. ఇక విజయాల శాతం మీ సొంతం అవ్వడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరైన సమయంగా ఉంది. మీకు ఏమైనా బ్యాంకు రుణాలు కావాలి అనుకుంటే కనుక వాయిదా వేసుకోండి. అది అంత సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపట్లేదు కాబట్టి అదొక్కటి మాత్రం వాయిదా వేసుకోండి. ఇక శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. వివాహాది కార్యక్రమాలు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్రయత్నించుకోండి. సఫలీకృతం అవ్వడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ ధనుస్సు రాశిలో స్త్రీలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆరోగ్యకరంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇరుగు పొరుగు వారితో ఏమైనా చిన్న చిన్న కలతలు ఉంటే అవన్నీ తొలగిపోవడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు జాగ్రత్త వహించండి. కాస్త కలతలు పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి కాబట్టి కాస్త మౌనం పాటిస్తూ ఈ వారం అంతా గడపండి. ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ ధనుస్సు రాశిలో వారు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి 3వ సంఖ్య బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే కనుక ఈ వారంలో మీకు కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే మీకు విశేషంగా గురువారము, శుక్రవారము, ఆదివారము కలిసి వస్తున్నాయి. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక ఈ ధనస్సు రాశి వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక విశేషంగా ఈ ధనస్సు రాశి వారు ఈ వారము ఎక్కడైతే గోశాల ఉంటుందో లేదా మీ ఇంటి వద్దనే ఆవులు ఉంటాయో వాటికి కాస్త ఆహారాన్ని తినిపించండి. అది మీ ఇష్టం, ఏదైతే అది మీరు గడ్డి అవ్వనివ్వండి, లేదు చుట్టూ తౌడు వాటికి ఏదైతే ఆహారం ఉంటుందో అవనివ్వండి. మీకు ఏదైతే కుదురుతుందో మీ చేతులతోటి వాటికి ఆహారాన్ని తినిపించి ఆహారం అయిపోయిన తర్వాతన కాస్త బెల్లాన్ని తినిపించి వాటికి ఆ ఆవుకి హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆవుకి దండం పెట్టుకుని మీరు రావడం వలన మీ విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. మకర రాశి. ఇక ఈ మకర రాశి వారిని చూసుకున్నట్లయితే అన్నింటా విజయాల శాతం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఒక్క పరంగా జాగ్రత్త వహించండి, ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. మీరు కాస్త భయాందోళనకి లోనయ్యే సమయంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి ఈ వారంలో కాబట్టి ఈ పరంగా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మిగతావి ఎన్ని బాగున్నా ఈ ఆరోగ్యం బాగోకపోతే మనం ఎంత సంపాదించినా అనవసరం కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. అది మీ ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఆలోచనలు కాస్త తగ్గించుకుంటూ ఎదరికి వెళ్ళండి. ఇక అది కాకుండా మిగతావి చూసుకున్నట్లయితే మీకు ఒక గుర్తింపు లభించడానికి, ఆనందంగా గడపడానికి బంధుమిత్రులతోటి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా గడుపుతారు. ఇక ఈ వారాంతరంలో ఒక శుభవార్త వింటారు, చాలా ఆనందకరంగా గడుస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరైన సమయంగా ఉంది కాబట్టి ప్రయత్నించుకోండి. బ్యాంకు రుణాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నది ఇప్పుడు సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం కనపడుతుంది. ఒక ప్రణాళికని రూపొందించుకుంటారు మీరు, అది మీ విజయాల శాతం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రణాళిక చాలా ముఖ్యమైనది. ఆ ప్రణాళికను వేసుకుంటూ మీరు ఎదరికి వెళ్ళండి, విజయాల శాతం పెరగడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక బ్యాంకు రుణాలు సక్సెస్ఫుల్గా మీ చేతికి అందుతాయి. మీకు సంఘంలోనూ సమాజంలోనూ ఒక గుర్తింపు రావడానికి కూడా ఆస్కారం కనపడుతుంది. కానీ అనారోగ్య సమస్యలను బట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు భయంతో ఉంటారు, అది ఆ భయం వలన అనారోగ్య సమస్యలు పెరగడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి కాబట్టి తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ మకర రాశిలో ఉన్న స్త్రీలు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఈ వారం అంతా కూడాను అనారోగ్య సమస్యలే సూచిస్తున్నాయి వీళ్ళకి. ఇక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారితోటి కలతలు ఏమైనా ఉంటే కూర్చొని చర్చించుకోండి, అవి తగ్గుముఖం పట్టడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఒక మాట అనుకుంటారు, మరలా కలిసిపోవడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ పరంగా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ మకర రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి 1వ సంఖ్య బాగా కలిసి వస్తుంది. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే కనుక మీరు ఈ మంచి రోజులు ఏమిటి అంటే కనుక వీళ్ళకి బాగా కలిసి వచ్చే రోజులు సోమవారం బాగా కలిసి వస్తుంది, మరలా బుధవారం బాగా కలిసి వస్తుంది, మరలా శనివారము ఆదివారము కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ వారాల్లో పెట్టుకోండి. ఇక మీరు చేయాల్సిన పరిహారము విశేషంగా ఈ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈ వారం గోశాలకు వెళ్ళి
ఆవులకి లేదా ఇంటి దగ్గర ఉన్న ఆవులకి మంచినీటిని తాగించండి. చాలా మంచి పరిహారం ఇది. ఏంటి ఇలాంటి గురువుగారు చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నారు అనుకోవచ్చు. మీరు చేసి చూడండి. మీకు ఎలాంటి అభివృద్ధి ఉందో తర్వాత తెలియజేయండి కామెంట్ రూపంలో. ఈ మంచినీటిని తాగించండి ఆవులకి. విజయాల శాతం పెరగడానికి, మీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారాలు కనపడుతూ ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే కనుక ఈ వారము అనుకూలమైన వాతావరణమే ఏర్పడుతుంది. కానీ కాస్త జాగ్రత్త పడాల్సింది ఏమిటి అంటే కనుక డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి. చేతుల్లో డబ్బు నిలవదు. అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి. అందుకుగాను తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్ళండి. మీ మనసు మీ మాట వినదు ఈ వారము. అది డబ్బు విషయంలో అది గుర్తుంచుకుంటూ జాగ్రత్త వహించండి. అది పక్కన పెడితే ఇక మిగతావన్నీ కూడా అనుకూలమైన వాతావరణమే ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది ఈ వారము. ఇక బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా గడుపుతారు. ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కనుక వాళ్ళతోటి మీరు మిత్రత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. అవి సఫలీకృతం అవ్వడానికి కూడా ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడిపే కాలంగా చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా చూసుకుంటే అధిక ఖర్చు కనపడుతుంది కుంభరాశి వారికి. జాగ్రత్త వహించండి. ఇక మీరు వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా సరే సరైన సమయంగా ఉంది. బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించుకోండి. సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ఒక గుర్తింపు రావడము మీకు సంఘంలోనూ సమాజంలోనూ చాలా బాగుంటుంది ఈ వారం అంతా అని చెప్పుకోవచ్చు. మీరు అత్యుత్సాహం అవ్వచ్చు లేదా అనవసరమైనది ఏదైనా అవ్వచ్చు. ఖర్చులు మాత్రం జాగ్రత్త వహించండి ఈ వారము. ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇరుగు పొరుగు వారితోటి సఖ్యత పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ఈ వారంలో. ఇక భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా కలతలు ఉంటే కూర్చుని చర్చించుకోండి. సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. అది మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోవడం మంచి విశేషంగా చెప్పచ్చు. మీ ఇద్దరూ కూర్చొని చర్చించుకోవడం వలన కాస్త వాగ్వివాదం ఎక్కువ అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. అందుకుగాను తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్తూ మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించుకోండి. అన్నింటా అనుకూలంగానే ఉంది వారం అంతా కూడాను. కేవలం ఆ డబ్బు ఖర్చు తప్పితే. అందుకుగాను డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. వారం సరిపోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా కలిసి వచ్చే సంఖ్య 7వ సంఖ్య బాగా కలిసి వస్తుంది. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే కనుక మీకు కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే మంగళవారం బాగా కలిసి వస్తుంది, బుధవారం బాగా కలిసి వస్తుంది, మరలా శుక్రవారము శనివారము కూడా బాగా కలిసి వస్తున్నాయి. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక విశేషంగా ఈ కుంభరాశి వారు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక ఈ వారంలో మీరు ఒక్క 3 రోజులు మీకు కలిసి వచ్చే రోజులు అవనివ్వండి, వేరే రోజులు అవనివ్వండి, 3 రోజులు మీరు ఏం చేస్తారు అంటే కనుక అన్నంలో చిటికెడు నెయ్యి వేసి కాస్త తేనె వేసి, చిటికెడు తేనె కూడా కాస్త చిటికెడు వేసి ఎక్కడైనా గోశాలకు వెళ్ళి ఆవుకు తినిపించడము లేదా మీ ఇంటి వద్దనే ఆవులుంటే ఆవులకు తినిపించడము చేయండి. మాకు ఆవులు అట్టే దొరకవు గురువుగారు అంటే కనుక ఈ పరిహారం మీరు పశుపక్షాదులకి పక్షులకు కూడా చెయ్యొచ్చు. కాస్త అన్నం ముద్దను తీసుకుని ఇంతంత నెయ్యి వేసి కాస్త తేనెని వేసి పక్షులు ఏమైనా ఉంటే అక్కడ పెట్టండి. అవి తింటున్నాయో లేవో చూడండి. ఈ మంచి పరిహారం వలన మీ విజయాల శాతం పెరగడానికి, డబ్బు ఖర్చు తగ్గడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. మీనరాశి. ఇక ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాస్త జాగ్రత్త వహించే ఎదరకు వెళ్తూ ఉండాలి. కాస్త అత్యుత్సాహంతో ఈ వారం అంతా గడుస్తూ ఉంటుంది. దాని వలన కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక కాస్త ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకు కూడా అధిక ఖర్చులు కనపడుతున్నాయి. తర్వాత అత్యుత్సాహంతో వీళ్ళు చేసే పనులు కాస్త తర్వాత వీళ్ళని ఇబ్బంది పెడతాయి అని కూడా చెప్పుకోవచ్చు. అందుకుగాను తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండండి. ఎలా ఉంటుందంటే ఒకరికొక మాట ఇచ్చేస్తారు, ఆ మాట వీళ్ళు నెరవేర్చలేరు. అందుకుగాను వాళ్ళ దగ్గర కాస్త చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కనపడుతుంది. కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి బాగుంటుంది. ఒక గుర్తింపు లభించడానికి కూడా బాగుంది ఈ వారము. కానీ ఎవరికి మాట ఇవ్వద్దు. అది ఏ విషయమైనా సరే, డబ్బు విషయం అవనివ్వండి,
ఏదైనా సహాయం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మాట ఇవ్వకుండా ఉండడమే ఉత్తమోత్తమంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. వాహనాలు కొందామన్నా అమ్ముదామన్నా వాయిదా వేసుకోండి. ఈ వారము అంత కలిసొచ్చే కాలంగా కనపడట్లేదు ఈ విషయంలో కూడాను. ఇక ఎవరైతే బ్యాంకు రుణాల కోసం ప్రయత్నిస్తున్నారో అది కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్త్రీలు ఎవరైతే ఉన్నారో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఇరుగు పొరుగు వారితో కాస్త కలతలు పెరుగుతాయి, కాస్త జాగ్రత్త వహించండి. మీరు మౌనంగా ఉన్న ఎదుటివారు గొడవ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు కావాలని, కాబట్టి మీరు మౌనమే పాటించండి. ఇక భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో కాస్త సఖ్యత తగ్గుతున్నప్పటికీ చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఏమైనా చిన్న చిన్న కలతలు ఉంటే కనుక మీ ఇద్దరు కూర్చొని చర్చించుకోండి, సఫలీకృతం అవ్వడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా అన్ని విషయాల్లోనూ బాగుంది మీనరాశి వారికి. కేవలం అధిక ఖర్చులు, రెండవది మీరు మాట ఇచ్చేయడము ఎదుటివారికి, ఆ రెండూ కూడా కాస్త గమనించుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండండి. ఇక ఈ మీనరాశి వారికి ఈ వారం కలిసి వచ్చే సంఖ్యను చూసుకున్నట్లయితే 5వ సంఖ్య బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక మీకు కలిసి వచ్చే రోజులను చూసుకున్నట్లయితే ఈ వారము ఇక సోమవారం బాగా కలిసి వస్తుంది, బుధవారం బాగా కలిసి వస్తుంది, మరలా గురువారము శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. మీకు ఏమైనా ముఖ్య కార్యక్రమాలు ఉంటే ఈ రోజుల్లో పెట్టుకోండి. ఇక మీరు చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే కనుక విశేషంగా ఈ వారంలో ఏ రోజైనా పర్వాలేదు, ఒక 3 రోజులు అవనివ్వండి, లేదు వారం అంతా అవనివ్వండి, పర్వాలేదు. మీరు గోశాలకు వెళ్ళినా సరే, మీ ఇంటి వద్ద ఆవులు ఉన్నా సరే, మీరు చేయాల్సిన పరిహారం ఏమిటంటే కనుక ఆహారంగా మీరు ఏదో ఒక పచ్చి ఆకుకూరలు లేదా పచ్చి కూరగాయలు ఏవైనా పర్వాలేదు, ఆకుకూర అయినా పర్వాలేదు, పచ్చి కూరగాయలైనా పర్వాలేదు, ఏవైతే తింటాయో ఆవులు వాటికి సమర్పించండి. వీటి వలన మీ విజయాల శాతం పెరగడానికి, తర్వాత అధిక ఖర్చు తగ్గడానికి, మరలా మీరు మాట ఇచ్చేసి నెరవేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఈ వారము అది తగ్గుముఖం పట్టడానికి ఆస్కారాలు కనపడుతున్నాయి. ఇక నా పరిజ్ఞానం మేరకు ఈ వారం అంతా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతోటి సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం. శ్రీ దైవభక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అందరికంటే ముందుగానే మా వీడియోలు చూడగలుగుతారు. మీ జాతక ఫలితాల సూచనలు సలహాల కొరకు మా ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు.